అందరికీ నమస్కారం. వీరపనాయనపల్లి మండలం, కడప జిల్లా కీర్తిపల్లి అనే గ్రామం దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ కింద 500+25 గొర్రెల ఫారంకి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఈ షెడ్ని నిర్మించుకోవడం జరిగింది. సంవత్సరం అవుతోంది పెట్టి. వారికి మొదటి విడత సబ్సిడీ అమౌంట్ కూడా పడింది. కానీ వారు సబ్సిడీ అనే దాని గురించి ఆలోచించకుండా ఎట్లయినా సరే ఈ పశువుల పెంపకంలో ఒక మంచి రైతులాగా ఆయన రాణించాలనుకున్నారు. అందుకోసం ఆయన చేతి నుంచే పెట్టుకోవాల్సి వచ్చింది. చాలా వరకు ఇందులో చూస్తున్నారు కదా, షెడ్ చాలా పక్కాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ సైలేజ్ బేల్స్ అంటారు. అంటే మామిడి గడ్డి తయారు చేసి వీళ్ళే ఫారంలోనే తయారు చేసి బేల్స్ రూపంలో ఈ విధంగా ప్యాకెట్ల రూపంలో తయారు చేసి పెట్టుకుంటారు. వాటిని ఆ గడ్డిని కట్ చేసి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మనకు పచ్చిగడ్డి లేని సమయంలో ఈ గడ్డిని పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వినూత్నమైనటువంటి పద్ధతులు అన్నీ కూడా వారు వాళ్ళ ఫారంలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు మొత్తము వచ్చేసి నెల్లూరు జొడిపి గొర్రెలని పెంచుకుంటున్నారు. ఒక 2 కుటుంబాలకు పూర్తిగా వాళ్ళు వీళ్ళ ఫారంలో ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళకు హౌసింగ్ అవి అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ వీటిని చూసుకోవడం కోసం వాళ్ళని ఉంచుకోవడం జరిగింది ఇక్కడ ఈ ఫారంలో. సో వాళ్ళు మొత్తం అన్నీ కూడా పూర్తిగా మెయింటైన్ చేసుకోవడం, చాలా నీట్గా ఈ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు చెత్త ఎక్కువ లేకుండా నీట్గా తీసేసుకుంటూ ఉండడం. చూసారు కదా, ఇదంతా రైజ్డ్ ప్లాట్ఫామ్ పెట్టారు. ఈ కింద ప్లాస్టిక్ షీట్స్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకు చెన్నై నుంచి వీళ్ళు మాట్లాడుకొని అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చి వెళ్ళారు. ఈ షెడ్ ఎంత పక్కగా కట్టారంటే, మామూలుగా మనం 500+25 షీప్ ప్రాజెక్టుకు మనము చెప్పేది 20 లక్షలు షీప్ షెడ్కు కన్స్ట్రక్షన్కి పెట్టమంటే ఈయన దాదాపు 40 లక్షలు షెడ్ కోసమే పెట్టేశారు. అంత పక్కాగా చేసేసుకున్నారనమాట. ఈయన ఉద్దేశం ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇంకా బాగా దీన్ని అభివృద్ధి చెందించి ఇంకో 10 కుటుంబాలకు ఇందులో ఉపాధి కల్పించడంతో పాటు చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఈ మంచి పోషణతో కలిగినటువంటి మంచి పోషకాహారాలు కలిగిన మాంసాన్ని సప్లై చేయాలా అనేసి వీళ్ళు అవుట్లెట్ పెట్టాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అని కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదంతా వీళ్ళ సైలేజ్ తయారు చేయడానికి యూనిట్. సో గడ్డి కత్తిరించే దగ్గర నుంచి అన్నీ కూడా వీళ్ళు మిషన్ల ద్వారానే చేసుకుంటూ ఉన్నారు. ఇవి సాల్ట్ లిక్స్ అంటారు. అంటే పోషకాహార లోపం, మినరల్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉండడం కోసం గొర్రెల్లో ఇలాంటి ఈ ఇటుక రాయిలు అంటారు, మామూలుగా ఉప్పు రాళ్ళు అంటారు కదా. సో ఇవి కూడా కొని వీటిని చుట్టూ ఒక హ్యాంగింగ్ చేస్తారు. వీటిని నాకుంటూ ఉండడం వల్ల గొర్రెల్లో ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది రాకుండా నివారించబడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు మొత్తము వ్యాక్సిన్స్ కానీ, అలాగే ఏలిక పాముల మందు అంటాం కదా, డివార్మింగ్ కానీ అన్నీ పక్కాగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది బాగా ఆర్గనైజ్డ్గా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు ఫారము ఇంకా మరింతగా అభివృద్ధి చెంది చుట్టుపక్కల ప్రాంతాలన్నిందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మాకు ఈ ఫామ్కి విజిట్కి మాకు పర్మిషన్ ఇచ్చేందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.